అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. రాష్ట్రంలో ఉన్న అన్ని దేవుళ్ల మీద ఒట్టు పెట్టి ప్రజల్ని మోసం చేశారన్నారు. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయిందన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ లాంటిదని విమర్శించారు బూర. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు పరిస్థితి ఏంటంటే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని ఒక అబద్ధపు నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం 2013 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టడం జరిగింది. ఈరోజు మన పరిస్థితి ఎట్లయిందంటే పెనం నుంచి అగ్నిగుండంలో పడ్డట్లయిపోయింది. మోసపూరితమైనటువంటి అలవిగాని హామీలను ప్రజలకు మభ్యపెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైతు భరోసా 15,000 దేవుళ్ళకి కానీ ఉన్న 10,000 పోయింది. ఎక్సెప్ట్ ప్రధానమంత్రి గారు ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధి తప్పితే తెలంగాణ ప్రజలు గత 3 కార్లు ఆల్మోస్ట్ యాసంగి అయిపోయింది, వర్షాకాలం అయిపోయింది, మళ్ళీ యాసంగి వస్తుంది. ఇంతవరకు రైతు బంధు ఊసలేదు. ఒక మంత్రి సంక్రాంతి అంటే ఇంకో మంత్రి ఉగాది అంటాడు, ఇంకో మంత్రి దసరా అంటే ఇంకో మంత్రి దీపావళి అంటారు. మీరు చూస్తున్నారు కదా రుణమాఫీ గురించి. ఇక రుణమాఫీ గురించి అయితే మీకు చెప్పనక్కర్లే. ఈవెన్ 20 to 30% ఆఫ్ ద రైతులకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు. పార్లమెంట్ ఎన్నికల ఈవెన్ భువనగిరిలో కూడా వచ్చి సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పడం జరిగింది. గతంలో ప్రభుత్వం ఏమి చేయకున్నా తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 15 లక్షల కుటుంబాలు రియల్ ఎస్టేట్ చేసుకొని బతికాయి. ప్లాట్లు అమ్ము, ప్లాట్లు కొను, ప్లాట్లు మార్పులు చేసు, ఇళ్ళు అమ్ము, బ్రోకరేజ్ తీసుకొను, లేఅవుట్ డెవలప్మెంట్ చేసావు. మరి ఈరోజు తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లా ఉందంటే కనీసం భూమి వైపు చూడటానికి ఎవరు